ఏపీ వ్యాప్తంగా మోంతా తుపాను ఎఫెక్ట్ భారీగా ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడ కురుస్తున్నాయి. మొత్తం కూడా దాదాపు చాలా జిల్లాల్లో మొత్తం మోంతా తుపాను అల్లకల్లోలం చేసిందనే చెప్పాలి. ముందు చిత్తూరు జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. మనోహర్ రెడ్డి, నిలివ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మెంతా తుఫాను ప్రభావం తీవ్ర పరిస్థితులను కలుగజేస్తుంది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి మనము ఏదైతే చిత్తూరు పట్టణానికి మంచినీటి తాగునీటిని అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు కల్వకుంట వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ జలాశయం వద్ద ఉన్నాము. ఎన్టీఆర్ జలాశయము పూర్తిగా నిండిపోయింది. వరద నీటి ప్రవాహము అంతకంత కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 5 గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. అదేవిధంగా కృష్ణాపురం జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రతి వాగు, వంక, కుంట అన్నీ కూడా పరవళ్ళు తొక్కి నిండుకుండల్లా నీటితో కలకల్లాడుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ వర్షాలపైన వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా గత 10-15 రోజుల నుంచి వరుసగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు ఈవేళ బంగాళాఖాతంలో ఏర్పడి మెంతా తుఫాన్ ప్రభావము మరి జిల్లాపైన తీవ్రంగా ప్రభావం చూపించి ఒక పక్క పంటలకు తీరని నష్టం కలుగజేస్తుంది. మరోపక్క రోడ్లను కూడా ఎక్కడికక్కడ కోతలకు గురిచేసి రవాణాకు తీవ్ర అంతరాయాన్ని కూడా కలుగజేస్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మనతో మాట్లాడడానికి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈ తుఫాన్ ప్రభావము ఎట్లా జిల్లాను అతలాకుతలం చేస్తూ ఉంది? ఈ తుఫాను ప్రభావం వల్ల గత 10 రోజులుగా పడే వర్షాలు ప్లస్ వచ్చిన ఈ తుఫాను వల్ల ఎక్కడ రహదారులు కట్టయిపోయి చెరువు మొరవళ్ళ ప్రవాహంతో ఊర్లకు పోయే దారి లేక చిత్తూరు నుంచి పెనుమూరు మండలానికి పోయే దారి కూడా ఇక్కడ జలాశయం కింద భాగంలో పోవాలా, అది పోయేదానికి అవకాశం లేకుండా గేట్లు ఎత్తేస్తే నీళ్ళు పోయే అవకాశం లేకుండా ఇది ఎక్కడికి పోయినా అన్ని చెరువులకు ఊర్లు పోయే మొరవలు కూడా కట్ అయిపోయినాయి. ఈరోజు పరిస్థితి రహదారి కూడా పోయేదానికి అవకాశం లేకపోతే అంతా స్థానిక మా క్రషర్ యజమానుల దగ్గర వాళ్ళ సహకారంతో ఈ రోడ్డు అంతా కూడా ఇప్పుడు దాదాపు ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి 5 లక్షల రూపాయల దాకా ఇంటింది అంతా తోలిచ్చి మెట్మిక్స్ తోలిపించి రహదారిని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. అది కలెక్టర్ గారు కూడా ఈ మధ్య వచ్చినాడు. అదేవిధంగా ఈ మన స్థానిక వాళ్ళు కూడా ప్రతి ఒక్కరి సహకారంతోనూ ప్రజలకు అందరికీ మంచి జరిగే విధంగా సోర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ తుఫాను ఇంకా నైట్కైతే ఇంకా తీవ్రంగా ఉంటుందనేసి హెచ్చరికలు వస్తున్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండేదానికి అందరూ ప్రజలంతా కూడా వారి జాగ్రత్తల్లో ఉన్నారు. అదే ఇక్కడ అధికారులు ఉన్నారు, ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ఈ ఎన్టీఆర్ జలాశయం నుంచి ఎంత నీరు బయటకు విడుదల చేస్తున్నారు? ఇంకా వర్షం ప్రభావము పెరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ ప్రస్తుతానికి 5 గేట్లు లిఫ్ట్ చేశాము. మొత్తం 1200 క్యూసెక్ల నీళ్లు కిందికి వదిలినాము. ఇంకా వరద ఉధృతితో బట్టి దాన్ని పెంచేదానికి చూస్తున్నాము. దీన్ని బట్టి మేము ఎంత వస్తా అనేది ఇన్ఫ్లో బట్టి దాని అవుట్ఫ్లోని వదులుతాము. అంటే ఎప్పుడూ లేదు ఇన్ని గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి, ఈసారి ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందంటారు? ఎక్కువ శాతం వర్షాలు అనేది పై భాగంలో పలమనేరు, తవనంపల్లి నుంచి పూతలపట్టు మండలాలు బాగా పడినాయి. వర్షపాతం నమోదయ్యి వంకలు బాగా పొలుతున్నాయి. గత 15-20 రోజుల నుంచి కంటిన్యూస్గా గేట్లు లిఫ్ట్లోనే ఉన్నాయి, వంకలు పోతున్నాయి. కాబట్టి ఈ తుఫానికి ఇంకా ఎక్కువ వర్షము నమోదు కావచ్చని జాగ్రత్తగా ఉండి ఇక్కడే ఉండి దాని గేట్లు ఇన్ఫ్లోని అవుట్ఫ్లో చేస్తున్నామని. అంటే ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజలను మీరు ఏ విధంగా అప్రమత్తం చేశారు? అందరూ వీఆర్ఓల్ని అందరిని అలర్ట్ చేసి గ్రామస్తులందరికీ దండోరా వేయించినాము. గ్రామం అంతా తెలియజేసాము. ఎక్కడ కానీ ఈ వంకల్లో కానీ వాగుల్లో కానీ పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ పోకుండా ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు జారిపడ్డము చేయకుండా నివారణ తీసుకున్నాము. నీలిమ, మనము చూడొచ్చు ఏదైతే ఈ చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలకు ఇక్కడ చాలా వరకు రోడ్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే ఈ ఎన్టీఆర్ జలాశయం ప్రాజెక్టు వద్ద మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నటువంటి ఈ రోడ్డు ప్రాజెక్టు పైనే ఉంది. ఈ రోజు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఈ రోడ్లను మట్టి తోలి కొంత లెవెల్ చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ రోడ్డు దాత ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ రోడ్డును మీరు ఎట్లా ఇది రోడ్ మెటల్ వెట్ మిక్స్, అది వెట్ మిక్స్ కాబట్టి
దానివల్ల ఇది క్రషర్ పక్కనుండే 3 క్రషర్ యజమానుల ద్వారా సంప్రదించి ఈ రోడ్ మెటల్ వెట్ మిక్స్ను అవన్నీ బాగా తోల్పించి ఉచితంగానే తోల్పించారు. దాదాపు ఇది ఒక 5 లక్షల రూపాయల మెటీరియల్ కూడా ఈరోజు ఒక ధరణి స్టోన్ క్రషరు, వెంకటేశ్వర స్టోన్ క్రషరు, చేతన్ స్టోన్ క్రషరు వాళ్ళ సహకారంతో అన్ని దాదాపు ఈరోజు 6 టిప్పర్లు పెట్టి 2 జేసీబీలు పెట్టి ఈరోజు గలీజు పడిపోయిన రహదారిని ఈరోజు దీన్ని నీట్గా చేసి ఆ ట్రాఫిక్ను కూడా ఇంకొంచెంలో వెళ్ళిపోతారు. పాపం చాలా ఇబ్బందులు పడినారు ప్రజలంతా. మండలానికి 2-3 మండలాలకు పోయే దారి ఇది. ఎదురుకుప్పము, పెనుమూరు, ఇటు ఎస్ఆర్పురం పోయే ఇది సైడ్ దారి ఇది. పూతలపట్టు నుంచి కూడా ఇట్టే పోవాలా. ఆ విధాలు ఉండే రోడ్లు కూడా అన్నీ కొట్టుకోపోయినాయి. దానికి అందరూ చేరి ఈ రోడ్ను సహకారంతో కలెక్టర్ కూడా మమ్మల్ని అడగమన్నారంట. అందరూ మేము అడిగిపించి కలెక్టర్ ద్వారా ఈ రోడ్ను పునరుద్ధరించాం. ఇది మొత్తానికి నీలిమ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడికెక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండి ప్రజలను అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. జిల్లాకు ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి గిరీశం కూడా ఎక్కడికక్కడ కూడా జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.